మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వ్యాపార ప్రకటనల కొరకు వాట్సాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా ఒకటే మాట ఓజీ. ఆయన స్టేజీ ఎక్కితే చాలు ఫ్యాన్స్ ఓజీ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయన ఎన్నోసార్లు అభిమానులపై తన అసహనం కూడా వ్యక్తం చేశారు. అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఓజీ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? తమ అభిమాన హీరోను గ్యాంగ్స్టర్ పాత్రలో ఎప్పుడు చూస్తామా అంటూ 1000 కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. మరోవైపు ఏపీ సంక్షేమం, రాజకీయాలపై పవన్ దృష్టి పెట్టడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో పాటు సమాంతరంగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాల కంటే ముందే ఓజీ చిత్రం విడుదల కానున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అయితే ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న తమన్ మాత్రం తాజాగా ఓజీ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమన్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తమన్ ఓజీ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓజీ మ్యూజిక్ పై ప్రశ్న అడగ్గా తమన్ ఇచ్చిన సమాధానంతో పవర్ స్టార్ అభిమానులకు తెగ సంబరపడిపోతున్నారు. తమన్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ను ఓజీ పాత్రలో చూస్తుంటే నా రక్తం మరుగుతోంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే రక్తం ఉరకలేస్తోంది. పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ చాలు నాకు పిచ్చి ముదిరి పీక్స్కు చేరడానికి. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని మ్యూజిక్ పరికరాలను మారుస్తున్నా ఈ సినిమా కోసం. నాకు ఎనర్జీ తగ్గకుండా రూమ్ నిండా పవన్ కళ్యాణ్ పోస్టర్స్తో నింపేశాను. ఓజీ మ్యూజిక్ మీ ఊహకు కూడా అందనంతలా ఉండేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగుతెరకు పరిచయం కానున్నారు. దీంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. నటి శ్రియా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది.